హలో ఆల్, వెల్కమ్ టు నవ్యాని వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ పాయ సూప్. బాగా జలుబు చేసినప్పుడు ఇది మంచిగా రిలీఫ్ ఇస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, సాజీర, యాలకులు అన్నీ వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనిచ్చి మిరియాలు, హాఫ్ స్పూన్ సన్న తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అవి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మటన్ కాళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే నీస్ స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయింది. కొంచెం సూప్కి సరిపోయినంత ఉప్పు, కొంచెం కలర్ కోసం పసుపు, కొంచెం లైట్గా ఫ్లేవర్ కోసం అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్, అవన్నీ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసేయండి. అది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయిపోయింది. బాగా ఆయిల్లో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బాగా మరగపెట్టుకున్న హాట్ వాటర్ని దాంట్లో వేసేసుకోవాలి. హాట్ వాటర్ వేస్తే కొంచెం త్వరగా ఉడికిద్ది. కుక్కర్లో అయితే ఒక అరగంట సేపు 6 విజిల్స్ వచ్చేదాకా సిమ్లో పెట్టేసి చేసేసుకోవాలి. గ్యాస్ మీద అయితే చాలా టైం పట్టిద్ది. వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఈలోపు అది ఉడికేలోగా బాదం పప్పు, పచ్చిమిర్చి తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి. అది ఇప్పుడు స్పైసెస్ సరిపోలేదు అని అనుకుంటే కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మరిగిపోయింది. ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి, బాదం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. అది యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలిపేసేయండి. అది బాగా మసలనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆ పచ్చి స్మెల్ పోయేదాకా మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి ఒక 2 మినిట్స్ ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేవర్ కోసం బాగా ఒక 2 మినిట్స్ మళ్ళీ కలిపేసి గ్యాస్ బంద్ చేసేయండి. మీరు నార్మల్గా తాగాలి అనుకుంటే వడకట్టుకొని తాగండి, లేకపోతే నార్మల్గా తాగేసేయండి. అంతే, సింపుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్